హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బానస్ ఫ్యామిలీ స్టోరీస్. కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంది, సో ఇగ్నోర్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ తమిళ చూసి అర్థం కావచ్చు. ఈజీ వేలో రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను క్లియర్గా మీకు చెప్తాను. సో 2 minutesలో రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను చూడండి. సో 2 గ్లాసులు ముందుగా చూపించినట్టుగా 2 గ్లాసుల వాటర్ తీసుకోండి. 2 గ్లాసుల వాటర్ తీసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఓకేనా, స్టవ్ ఆఫ్ చేసి చేసుకోండి వర్క్. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి. ఎవరి ఇష్టం వాళ్ళది, కొంచెం ఎక్కువ సాల్ట్ ఇష్టం అనేది వేసుకోండి, తక్కువ సాల్ట్ ఇష్టం అనేది తక్కువ వేసుకోండి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో దెన్ నెక్స్ట్ అది కరిగిపోయాక ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా రాగి పౌడర్ ఉంటుంది కదండి. సో ఎంతమందికి కావాలో అంతమందికి 1.5 స్పూన్ చొప్పున యాడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ చూడండి 1 2 3 4 స్పూన్స్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. సో కొంతమంది ఇలా ఉండలు కట్టుకోవాలని బాగుంది వాళ్ళు ఏం చేస్తారంటే ముందే చిన్న పౌడర్ తీసుకొని వాటర్ తీసుకుంటారు. అందులో కొంచెం చిన్న గ్లాసు వాటర్ తీసుకొని అందులోనే ఈ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని అప్పుడు ఈ వాటర్ యాడ్ చేస్తాం అనమాట. ఎలా అయినా చేసుకోవచ్చు. సో నాకు ఇలా ఉండలు కట్టకుండా చేయడం నాకు ప్రాక్టీస్ కాబట్టి నేను ఇలా ఈజీ వేలో చెప్తున్నాను. సో బాగా కలిపేసుకోవాలన్నమాట. వెంటనే ఒక 5 minutes అలా ఆగి అట్లా కలిపేసుకోకుండా వెంటనే సాల్ట్ వేయగానే వెంటనే పౌడర్ కలిపేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కలిపాక ఇలా వాటర్ లాగా మొత్తం ఇలా ఉండాలన్నమాట. ఇష్టం ఉండాలి పెట్టకుండా స్పూన్తో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఫిల్టర్ కాఫీ ఎలా చేసుకుంటాం అలా అదే చూడండి. అలా బాగా కలుపుకోవాలి. 2 to 3 minutes అలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా వాటర్ లాగా లిక్విడ్ లాగా మంచిగా అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 to 4 minutes అంటే 3 to 4 minutes అది బాగా మసిలేంత వరకు బాయిల్డ్ అయ్యి కొంచెం వాటర్ అనేది దగ్గరికి వస్తుంది కదా, రాగి వాటర్ అనేది దగ్గరికి వచ్చేంత వరకు చూసుకొని చల్లారబెట్టుకొని, కొంతమంది గోరువెచ్చగానే తాగొచ్చు, లేకపోతే చల్లారబెట్టుకొని ఊరికనే తాగొచ్చండి. ఇష్టం లేని వాళ్ళు ఊరికనే తాగడం ఇష్టం లేని వాళ్ళు మాత్రం మజ్జిగ యాడ్ చేసుకోండి. లేదు నాకు మజ్జిగ ఇష్టం లేదు అనే వాళ్ళు కూడా ఊరికనే ఇట్లా బనానాతో కూడా తింటారు కొందరు. నేనైతే ఊరికనే తాగేస్తున్నాను, చాలా బాగుంటుంది. సో సాల్ట్ కొంచెం తక్కువ ఉందని లాస్ట్లో యాడ్ చేసుకొని ఫస్ట్ ఎక్కువ వేసుకోండి. తాగుతూ మరీ చేసుకోకండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మోటివేట్ అండ్ సపోర్ట్ మీ. అండ్ మన ఛానల్ 5K+ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి వీడియోస్తో నేను ఇంటికి వస్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుంది. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోతో మనం ముందుకు వస్తాను. సో ప్లీజ్ వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో అయితే మొత్తం చూస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మోటివేట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. సో ఒక వీడియో చేయాలంటే దాని వెనకాల ఎంత ఎఫెక్ట్ ఉంటుందో మీకు తెలుసు. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీడియోకి. చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయో. సో ఈజీ వేలో మన హెల్దీ డ్రింక్ అనమాట. ఇంట్లోనే ఒక 5 minutesలో ప్రిపేర్ చేసుకునే హెల్దీ డ్రింక్. మీలో ఎంతమందికి రాగి మాల్ట్ ఇష్టమో నాకు కామెంట్స్ ప్రిపేర్ చేయండి. మీరు ఏ స్టైల్లో రాగి మాల్ట్ ప్రిపేర్ చేస్తారో నాకు క్లియర్గా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.